అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునేందుకు మనతో ఆలయ ఈవో ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు అంగరంగ వైభవంగా కూడా అగ్నిగుండ కార్యక్రమంగా నిర్వహించారు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఈ అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత కళ్యాణం తర్వాత అత్యంత ముఖ్యమైనది. ఈ అగ్నిగుండాల కార్యక్రమంలో మనకు దాదాపు 20,000 మంది భక్తులు పాల్గొంటున్నారని మేము అంచనా వేస్తున్నాం. అందుకు తగ్గట్టు కూడా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పోలీస్ శాఖ వారు, అగ్నిమాపక శాఖ వారు మరియు దేవాదాయ శాఖ వారి సహకారంతో ఈ అగ్నిగుండాల కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా అయ్యేలా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు మీరు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు దాదాపు ఒక 20,000 మంది వరకు గుట్టపైన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు. అందుకు దగ్గర కూడా ఏ చిన్న సంఘటన కూడా అనుకున్న సంఘటన కూడా మేము తావివ్వకుండా అన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. మొత్తం కూడా అగ్నిగుండాల కార్యక్రమం ముగిసే వరకు ఎంత సమయం పట్టే అవకాశం సార్? భక్తులు క్యూ లైన్లో పెద్ద ఎత్తున ఉన్నారు, ఎంత సమయం పట్టేందుకు అవకాశం ఉంది? మనకు అగ్నిగుండాల కార్యక్రమం దాదాపు ఉదయం 9 గంటల వరకు సాగుతుంది. తదనంతరం కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కానీ 9 గంటల వరకు దాదాపు అక్కడ మనకు అగ్ని కార్యక్రమం క్రతువు ముగుస్తుంది. తదనంతరం స్వామివారి
పల్లెకిలో మనము గర్భాలను తీసుకుపోయి అంతటితో ఈరోజు అగ్నిగుండ కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈ అగ్నిగుండాల కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ఇంకా వేరే కార్యక్రమం బ్రహ్మోత్సవాలలో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి, మొత్తం చివరి ఘట్టం ఎప్పటి వరకు కూడా ముగిసే అవకాశం? మనకు ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమం అనంతరం రేపు పూర్ణాహుతి ఉంటుందండి. అలాగే ఎల్లుండి అంటే ఆదివారం సాయంత్రం 4 గంటలకు మనకు చెరువుగట్టు మరియు ఎల్లడగూడెం గ్రామాలలో స్వామివారి గ్రామోత్సవ సేవ నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం బ్రహ్మోత్సవాలు సమాప్తం అవుతాయి. మొత్తం కూడా ఆలయ ఈవో గారు చెప్తున్నట్టు పరిస్థితి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. మొత్తం కూడా ఆ భక్తులు కూడా క్యూ లైన్ లో ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక సమయం 9 గంటల వరకు కూడా అగ్నిగుండాల కార్యక్రమం కూడా పూర్తవుతుందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 2-3 కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మొత్తం కూడా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు మాత్రం అంగరంగ వైభవంగా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతున్నా అన్ని చర్యలు తీసుకున్నామని కూడా ఆలయ ఈవో నవీన్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.